సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు పట్టణంలో దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా 6వ తరగతి నుంచి ప్రభుత్వ పాఠ్యాంశాలను బోధించాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సిలబస్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు భానుప్రసాద్, సాయి కుమార్, మహేష్ కుమార్, మనోహర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళందరికీ ఎట్లా దోచుకుంటున్నారంటే వాళ్ళ ఫీజులే సంవత్సరం కింద 10,000 పెంచుకుంటూ ఫీజులే దోచుకుంటున్నారంటే వాళ్ళ అడ్మిషన్ల పేరుతోని అధిక మొత్తంలో వీళ్ళని ప్రజలను దోచుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రైవేటీకరణ అంటే ఈరోజు గవర్నమెంట్కి వెళ్తే కూడా అక్కడ పరిస్థితి లేదు, అక్కడ టీచర్లు లేరు, అక్కడ సరిగ్గా పరిస్థితి లేని ప్రైవేట్కి వెళ్తే ప్రైవేట్ వాళ్ళు ఏమో మొత్తం దోచుకోవడానికి నేర్చుకున్నారు. ఈరోజు ఎట్లా దోచుకుంటున్నారంటే అడ్మిషన్ల పేరుతోటి వేల కొద్ది దోచుకుంటూ ఉన్నారు. అందుకోసం ఈరోజు ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా ఫీజుల విషయం కూడా మాట్లాడాలని మీటింగ్ పెడతా అని చెప్పినారు. ఫీజులు తక్కువ చేపిస్తామని చెప్పినారు. ఇంకా దీనికి చర్య తీసుకోకపోతే పై అధికారులకు కంప్లైంట్ ఇస్తామని వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు తాండూరు మండల ఎంఈఓ వెంకటేష్ సార్ గారికి మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళ పైన అన్ని తాండూరులో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ పైన అన్ని స్కూళ్ళ పైన కూడా మళ్ళీ ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం ఎందుకంటే తాండూరు ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఫీజులు అన్నీ వసూలు చేస్తుర్రు. ఈ ఎంఈఓ సార్కి మార్నింగ్ అడిగితే మేము ఎంఈఓ సార్ ఏమన్నారు, అడ్మిషన్ ఫీజులు అనేది లేకుంటుంది, ట్యూషన్ ఫీజు అని సంవత్సరానికి ఒకసారి ఫీజు ఉంటుంది. ఆ ఫీజులు కూడా చాలా విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఫీజుల పైన ఎంఈఓ సార్కి ఇప్పుడే మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఎంఈఓ సార్ కూడా రేపు మీటింగ్ పెట్టి యాక్షన్ చెప్తామని చెప్పారు. దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే మేము కలెక్టర్ సార్కి కూడా మళ్ళీ ఒకసారి ఇచ్చేస్తాం. మరియు ట్యూషన్ ఫీజు అడ్మిషన్ ఫీజులు చాలామంది పేరెంట్స్ కూడా కట్టిర్రు. కాబట్టి దయచేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరెవరి దగ్గర అయితే అడ్మిషన్ ఫీజులు తీసుకుర్రో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీది. పేరెంట్స్కి కూడా తాండూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు అంతా మీ యొక్క పిల్లలని ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చేర్పించిర్రో అడ్మిషన్ ఫీజులు మీరు ఎవరెవరైతే చెల్లించిర్రో ఆ అడ్మిషన్ ఫీజులు కూడా దయచేసి మీరు పోయి వాళ్ళ స్కూళ్ళ ప్రిన్సిపాల్ సారా యాజమాన్యమా ఎవరైతే ఇచ్చిర్రో వాళ్ళ దగ్గరికి మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. మరియు ఆఫ్టర్ 5వ తరగతి తర్వాత 6వ తరగతిలో కూడా ఐఐటి అంటూ ప్రభుత్వం నిబంధనలు కాకుండా ప్రభుత్వం స్టడీ పర్పస్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ సిలబస్ ఆ సిలబస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా సిలబస్ ఐఐటి మరియు లీడు యాప్ అనుకుంటా ఇలాంటి ఎక్స్ట్రా చదువులు కూడా పిల్లలకు చెప్తుర్రు. పిల్లలకి చాలా ఒత్తిడి భారం పెరుగుతుంది. పిల్లలు అది కూడా చదువుతలేరు, ఇది కూడా చదవనట్లు పరిస్థితులు అవుతున్నాయి. 10th క్లాస్కి వచ్చేటలకి మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్సే రాస్తున్నారు తప్ప ప్రైవేట్ ఎగ్జామ్స్ ఏం రాస్తలేరు. దయచేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏమైతే ఉన్నదో ప్రైవేట్ స్కూల్ యూనియన్ ఏమవుతున్నదో దీనిపైన దృష్టి పెట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీరు అందరూ తీసుకోవాల్సినది. కాబట్టి మేము తాండూరు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని ప్రైవేట్ పాఠశాలపైన కొన్ని కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా స్కూళ్ళల్లో ట్యూషన్ ఫీజుతో పాటు అడ్మిషన్ ఫీజు కూడా తీసుకుంటున్నారు. అని అప్పుడు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, అడ్మిషన్ ఫీజు తీసుకోరాదు. అండ్ ఇంకోటి అలిగేషన్ ఏమంటుంటే ఈ 6th క్లాస్కి వెళ్ళి గవర్నమెంట్ టెక్స్ట్ ఇచ్చే వాళ్ళు కానీ గవర్నమెంట్ టెక్స్ట్తో పాటు వీళ్ళు ఐఐటి అని, ఒలింపియాడ్ అని, యాప్ అని, ఏపీపీ అని అవి రకరకాలుగా కోర్సులు పెడుతున్నామని చెప్పేసి పేరెంట్స్కు మిస్గైడ్ చేసి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుందని వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ అంశాలు కూలంగా చర్చించడానికి వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేయడానికి రేపు అన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లతో రేపు 3 గంటలకు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అన్ని కూడా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం.